సునీల్ కుమార్ని ప్రశ్నిస్తున్నాను నేను. ఏమయ్య సునీల్ కుమార్, నువ్వు అధికారంలో ఉన్నప్పుడు, నువ్వు డీజీపీగా ఉన్నప్పుడు, నీ వెనకాతల జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు నీ లాగు ఉదాలైపోద్దని నేను కాదు, నా తమ్ముడు బెదిరించాడు నిన్ను. నువ్వు డీజీపీగా ఉన్నప్పుడు గుర్తుపెట్టుకో. ఇప్పుడు నేను అధికారంలో ఉన్నాను. నా ఎడంకాలి చిటికిన వేల మీద ఎంటుకు కదపలేరు మీరు. ఇప్పుడు నేను ఏమైనా చేయాలనుకుంటే, నేను ఏమైనా మాట్లాడాలనుకుంటే, నేను ఈ అధికారం వచ్చిన 2 సంవత్సరాల్లో గతంలో నన్ను తిట్టిన వాళ్ళు కానీ, నా మీద కేసులు పెట్టిన వాళ్ళు కానీ, నన్ను విమర్శించిన వాళ్ళు కానీ ఒక్కడి మీద పగ తీర్చుకుందాం, ఒక్కడిని తిడదాం, ఇప్పుడు నన్ను ఎవడేం చేయలేడని ఒక్కడి మీద మాట్లాడానా? ఎందుకా ఇది? ఇప్పుడు నిన్ను ఇప్పుడు కూడా సునీల్ కుమార్ అంటున్నాను. ఒరే సునీల్ కుమార్ అంటే ఎంతసేపు? ఎలా సునీల్ కుమార్ అంటే ఎంతసేపు రా? లేదా ఇదే కొజ్జాలు గిజ్జాలని మాట్లాడారు కదా, అదే మాట నిన్నట్టు ఎంతసేపు రా? ఓకలో ఏ కూడా తెంపలేడు ఎవడని. ఎందుకు అక్కడ తెచ్చుకుంటారు? నువ్వు పెట్టావా లేకపోతే నీ చెంచాలతో పెట్టించావా? ఇది కోడకల్లారా అయిపోయింది కదా, అంతా రిటైర్మెంట్ బ్యాచ్, OLX బ్యాచ్, అందరూ శుభ్రం రిటైర్ అయిపోయింది తాతీలు. ఒక తాతల్లా ఉండండి రా, మీకెందుకు రేపు పనికి మళ్ళీ పనులు అంటే మాలోడు చంపుతాడు లేకపోతే సత్తాడా? పివి సునీల్ కుమార్ నిజమా? అంత ధైర్యం ఉందరా నీ దగ్గర? నీ ధైర్యం ఒకసారి చూపిస్తాను రా ప్రజలకి. ఒకసారి నీ అది ఓపెన్ చేద్దాముడు. ఈ పివి సునీల్ కుమార్ వీడు మాలోడు చంపుతాడు కదా, సత్తాడు కానీ అవును బతులాడ్డావు, అవసరం అయితే చచ్చిపోడు మాలోడు అన్నాడు. ఈయన మాత్రం సావడం, ఇదేమంటాడు చూద్దామండి ఒకసారి. నాకు అసలు తిక్కరేగిపోతుందండి. కాకపోతే ఇక మర్యాద ఇవ్వాలి, ఫోన్లే వాళ్ళ దగ్గర ఏమీ లేదు. ఆ రాజేష్ అధికారంలోకి వచ్చాడు కాబట్టి ఇలాగ అనేసాడు అలా అనేసాడు అనుకుంటానే అవుతున్నాను. అంతేగాని ఇలాంటి ప్లాట్ఫామ్లతోటి, ఇలాంటి OLX పీసులతోటి, రిటైర్ అయిపోయి మూల కూర్చున్న తాతలతోటి మాట్లాడడానికి లేను. జాతి కోసం బతులాడుతున్న అవసరం అయితే 1950 నుంచి శిక్షణ అనుభవిస్తున్న నా జాతి కోసం అవసరం అయితే మోడీ కాళ్ళు పట్టుకుంటాను, చంద్రబాబు నాయుడు గారు కాళ్ళు పట్టుకుంటాను, లోకేష్ గారు కాళ్ళు పట్టుకుంటాను, జాతి కోసం పట్టుకుంటాను. నీకు ఇలాగ పోస్టింగ్ కోసం పట్టుకోను పివి సునీల్ కుమార్. నీకు ఇలా పోస్టింగ్ కోసమో లేకపోతే ఈ సస్పెన్షన్ ఎత్తేయడం కోసమో ట్రాన్స్ఫర్ కోసమో కాళ్ళు పట్టుకోను. మళ్ళీ లాస్ట్ వార్నింగ్ పివి సునీల్ కుమార్, ఇలాంటి చెంచా అకౌంట్ల నుంచి ఏ మాట అయితే తిరిగి వచ్చిందో అదే మాట నీకు వస్తుంది. ఇప్పటికైతే వదిలేస్తున్నాను. మళ్ళీ కానీ నీ చెంచాలతో నా మీద ఎటువంటి భాషలో మాట్లాడవో అదే భాష నీతో మాట్లాడతాను. జగన్నే లెక్క చేయలేదు నాకు తెక్కొస్తే. నువ్వెంత ఆఫ్టర్ ఆల్ ఎంత? నువ్వు జగన్ ఎడంకాలతో కంటే అడిషనల్ డీజీపీ సిబిసిఐడి నుంచి గంటల కొరకు సెక్షన్లోకి వెళ్ళి పడ్డావు. కూటమి వచ్చిన తర్వాత నువ్వు చేసిన ఎదో పనులకి లెఫ్ట్ లెగ్తో తగ్గితే వెంటనే సస్పెన్షన్తో పాటు మూలన పడ్డ వెళ్ళి మూలన పడ్డప్పుడు జాతి గుర్తొచ్చింది. అమ్మో జాతి నాయనకాలు లేకపోతే నన్ను మొత్తం నేను చేసిన ఎదో పనులకు నేను జైలుకి పంపించేస్తారని. మాలందరూ క్రైస్తవులందరూ మీరందరూ నా వెనకాల ఉండండి, నన్ను కాపాడుకోండి, నా గురించి మాట్లాడండి అని ఈదుల మీరు అడుక్కున్నావు. పివి సునీల్ కుమార్ రెచ్చగొట్టొద్దు నన్ను. చెంచాగాలతో మాట్లాడిస్తే చూసి చూడట్టు ఊరుకుంటాడేమో అని అనుకోకు. సహనానికి ఒక అద్దు ఉంటుంది, సహనానికి ఒక అద్దు ఉంటుంది రా పివి సునీల్ కుమార్. నీ లాగు ఉదాలు చేస్తాను. నేను డీజీపీగా ఉన్నప్పుడు అన్నవాడిని, నీ లాగు ఉదాలు చేయడం ఎంతసేపు పని నాకు? ఇప్పుడు నువ్వు ఎందుకు కోరలు బీకేసిన పావంవి? ఆ పట్ట ఒకటే, దానికి వచ్చిన సూట్ ఒకటే, అది వేసుకుని నువ్వు తిరిగేస్తా ఉంటే నేను చూసి ఎవరో భయపడేది. చేసుకో నీ పని నువ్వు. నేను పర్సనల్గా ఎప్పుడు టార్గెట్ చేయలేదుగా. ఇప్పుడు దాకా మాట్లాడిన దాంట్లో కూడా పివి సునీల్ కుమార్ గారు ఇలా చేశారు, అదేగా చెప్పాను. ఏట్రా ఈ పోస్టులు ఏట్రా పివి సునీల్ కుమార్ ఈ పోస్టులు?